మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిఏఏ అంటే పౌరసత్వ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సిఏఏ బిల్ అనగానే ముస్లింస్కి వ్యతిరేకం అంటున్నారు, కానీ అది నిజం కాదు. ఇప్పటికే భారతదేశంలో పుట్టి భారత పౌరసత్వం ఉన్న ముస్లింస్కి ఈ బిల్లు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వేరే దేశం నుంచి వలస వచ్చిన ముస్లింస్కి భారత పౌరసత్వం ఇవ్వరు. ఈ బిల్లు అమలు చేయడం వల్ల భారతదేశ ముస్లింస్కి ఎలాంటి నష్టం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ముస్లిం దేశాల్లో ముస్లిం తప్ప వేరే మతాల వాడిని వాళ్ళ దేశం నుంచి వెళ్ళగొడుతున్నారు. మరి మన హిందూ దేశంలో వేరే దేశం నుంచి వలస వచ్చిన ముస్లింస్ని వెళ్ళగొడితే తప్పేంటి? అసలు వేరే దేశం నుంచి వలస వచ్చిన ముస్లింస్కి ఈ దేశంలో పనేంటి? ఇది ఇలానే కంటిన్యూ చేస్తే మన దేశం కూడా మరి పాకిస్తాన్ అవుతుంది, మరో ఇస్లామిక్ దేశం అవుతుంది. ఈ చట్టం అమలు చేస్తేనే మన దేశానికి రక్షణ భద్రత ఉంటుంది. ఇలాంటి అక్రమదారులు మన దేశంలోకి రాకుండా ఉంటారు. ఐ విల్ కంప్లీట్లీ సపోర్ట్ సిఏఏ. అలాగే పాకిస్తాన్, పశ్చిమ బెంగాల్, అస్సాం లాంటి రాష్ట్రాలు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వలస వచ్చిన ముస్లిమ్స్ ఎక్కువ, వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా అదే. కాబట్టి రాజకీయ నాయకులు